కొద్ది రోజులుగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. డిపార్ట్మెంట్ కంటే సోషల్ మీడియా రచ్చ ఎక్కువైందన్నారు. ఇటు డిసెంబర్ 10 నుంచి వారి కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. సివిల్ సప్లై అధికారులు తన భార్య జయసుధ గోడౌన్లో స్టాక్ ఉంచారన్నారు. సో టెక్నికల్ గా ఎలాంటి ఇష్యూ లేకున్నా నైతిక బాధ్యత వహించి వచ్చిన నష్టం చెల్లిస్తామని 24 నవంబర్ 2024న జిల్లా కలెక్టర్కి వినతి ఇచ్చినట్లు చెప్పారు. డిసెంబర్ 4న జేసీ జిల్లా సివిల్ సప్లై అధికారులు విచారణ చేశారని, డబ్బులు కొట్టించుకోండి, కేసులు కూడా పెట్టండి ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారని అన్నారు. తనపై భార్యపై A1గా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏదో రకంగా శ్రీమతి జయసుధ గారిని అట్లాగే వారిని అరెస్ట్ చేయడమే కాకుండా పేర్ని నానిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి రాజకీయ కక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇదైతే అంటే నేను చూశాను, చాలామంది టీవీ విశ్లేషకులు అట్లాగే మంత్రులు పేర్ని నాని ఎక్కడికి వెళ్ళిపోయాడు మాట్లాడే, ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరపున భుజాన్ని వేసుకుని మాట్లాడేవాడు, వాడి విషయానికి వచ్చేప్పటికి ఆడేం మాట్లాడట్లేదు, ఏమైపోయాడు, పారిపోయాడు. నేను ఎక్కడికి ఏం పారిపోలేదు. నేను అందరినీ కూడా ఎవరెవరైతే నేను పారిపోయానని చెప్పని మాట్లాడుతున్నారు. నేను ఒకటే మిమ్మల్ని ఒక చిన్నగా కోరుకుంటున్నాను. ఒకటి, మీరు ఒక్కదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి. మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇంటి ఆవిడ్ని ఇంటి ఇల్లాల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అభం శుభం తెలియని వాళ్ళని చెప్పండి. మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను. ఇది విమర్శనాత్మకంగా అడగట్లా, పరుషంగా మాట్లాడట్లా.